ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు పిల్లరా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 145వ కీర్తన 16వ వచనము. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. వీళ్ళరా, ఈ వాక్యంలో దేవుని పోషణ స్వభావము చూపిస్తుంది. దేవుడు తన గుప్పిలిని విప్పడమంటే ఆయన ఉదారంగా నిరంతరం అందరికీ అవసరమైన దాన్ని ఇస్తున్నాడు అని అర్థం. మనుషులు మాత్రమే కాదు, సమస్త సృష్టి ఆయనపై ఆధారపడి ఉన్నది. ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరచును. కాలానుగుణంగా సరైన సమయానికి దేవుడు మనల్ని తృప్తిపరచును. అందుకు దేవునికి కృతజ్ఞతతో ఉండాలి. అందును బట్టి ప్రభు చెప్పుచున్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం ప్రకారంగా, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడే. అవును, మనము మన అవసరముల నిమిత్తం చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తన గుప్పిల్ని విప్పి ప్రతి జీవిని తృప్తిపరచును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.